హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఇప్పటి వరకు గైస్ మన ఛానల్లో రకరకాల కుకింగ్ వీడియోలు అయితే చేసినాము, కుకింగ్ ఛాలెంజెస్ చేసినాము. ఆ వీడియోలు అన్నిటి మీద మీ లవ్ అండ్ సపోర్ట్ వచ్చేసి చాలా అంటే చాలా క్రేజీగా అయితే వచ్చింది. రీసెంట్ గా మేమైతే ఫిష్ కుకింగ్ ఛాలెంజ్ చేసినాము, చికెన్ కుకింగ్ ఛాలెంజ్ చేసినాము. అన్ని వీడియోల మీద మీ సపోర్ట్ మస్తు వస్తుంది కదా. సో ఈ రోజు మేమేం చేయబోతున్నాం అంటే మా దగ్గర రొయ్యలు అయితే ఉన్నాయి. సో ఈ రొయ్యలు డిఫరెంట్ స్టైల్లో మన వాళ్ళు ముగ్గురు అయితే కుక్ చేయబోతున్నారు. వీళ్ళకు 1 అవర్ టైం ఇస్తా. 1 అవర్లో ఎవరైతే మంచిగా కుక్ చేస్తారో వాళ్ళు వచ్చేసి విన్నర్ అన్నమాట. ఎవరైతే లాస్ట్ వస్తారో వాళ్ళు వచ్చేసి లూజర్స్. సో విన్నర్కి ప్రతిసారి లాగానే నాతో ఒక స్పెషల్ ట్రిప్కి అయితే వస్తారు. ఆ స్పెషల్ ట్రిప్ ఏంది అని చెప్పేసి మీకు చూపెట్టలేము. సో వీళ్ళకి మాత్రమే ఎరక, కానీ ఖచ్చితంగా మాతోనైతే వస్తారు. సో వీడియోని మీరు ఇంకా లైక్ అయినట్లయితే లైక్ చేయండి, ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా ఈరోజు ఈ క్రేజీ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. టైం వచ్చేసి వీళ్ళకు 1 అవర్ అయితే ఇస్తున్నా ఈ ఛాలెంజ్ కోసం. సో టైమర్ స్టార్ట్ చేసి 1 అవర్ అంతే. మీరే 3, 2, 1 టైమర్ స్టార్ట్ చేసిన. నాకు ఇది కావాలి రొయ్యలు తీసుకోరా ఫస్ట్. రొయ్యలు నాకు కావాలి ఫస్ట్. అంటే మరి ఫస్ట్ తీసుకోలే మీరు ఏదేమైనా సరే కానీ బాగునియా బాగా తీసుకుంటలేవు. ఈ భవన్కి అయితే ఇవ్వాలి రారు కొట్లాడుకోనికి. ఇది నాదే మరి ఫిక్స్ గా గంతే. ఓకేనా? నాకు ఎక్కువ తక్కువ గల్లు ఎక్కువనాయి చూడు కావాలంటే. గంట వాళ్ళది మంచిగా పెద్దగా ఉన్నది నొక్కేసిన. ఇవన్నీ డబ్బులు కూడా అయిపోయినాయి అని మరి తీసుకోరా ఇవి. తీసుకుందాం కానీ ఏం చేయాలి అర్థమైతే లేదు. ఫస్ట్ తిను సపడే కదా తిని ఆయన సపడే అన్న ఏమైంది రా అంటే ఉట్టి టమాటా కర్రీ వండి అన్న వండినా కానీ వాటర్ అయిపోయిందన్నా. ముక్కలు లేవన్నా. ఫస్ట్ అన్ని మొత్తం క్లీన్ చేసుకోవాలి. అంతే ఇట్లా ఏమో ఉన్నాయి పైన క్లీన్ చేసుకుంటే టేస్ట్ మంచిగా ఉంటుంది. ఏదో వాసన వస్తున్నాయి అందుకే కడుగుడు మొత్తం అంతా చెత్త ఇవి కడగంగానే ఎట్లా వచ్చినాయి ఇవి అంత మట్టి ఇట్లా చెత్త నీళ్ళు. నీ శైలే అవి మొత్తం. నా శైలి కాదు, నీ శైలే మొత్తం ఆడుతుంది. నీ శైలి అవి కౌసు కాబట్టి కౌసు వాసన వస్తాయి. అవి కడిగిన కొద్ది మనం తాజా లెక్కనే వస్తున్నాయి. తాజు వీళ్ళు ఏం చేస్తారో ఏమో కానీ నేనైతే ఫస్ట్ ఉల్లిగడ్డ కడిగేసుకురా. మనం ఈ ఛాలెంజ్లో ఫస్ట్ ఏం చేసినామంటే చికెన్ అయితే కుక్ చేసినాం. చికెన్లో ఫస్ట్ నేనే గెలిచిన. సెకండ్ ఫిష్ అయితే వేసినాం. ఫిష్లో కూరాడు గెలిచిన. కూరాడు నేను నువ్వా దానివల్ల చేపల పులుసు చేసి మొత్తం మాడ కొట్టి నూనె పోసి వీనికి ఏది ఉండరాదు. ఇట్లా గెలిచేది నేనే. ఇప్పుడు చూడు వీనికి ఏది ఉండరాదు. చాయ్ మాత్రం మస్తు చేస్తాడు. ఈ చాయ్ ఛాలెంజ్ కాదు మరి 20 ఛాలెంజ్. మృత్తుండ చాయ్ ఎత్తున్నట్టు అది ఎంత అడిగినా గిచ్చేస్తుంది. ఎంతనా కానీ ఏదన్నా ఒకటి మంచి చేస్తానని నమ్మకంతో ఉంది. నాకు కొననీకి రాదు కానీ నేనే గెలుతా. లాస్ట్ వరకు మంచిగా ఏదో వేసి అందరూ సేమ్ అంతే. అందరం ప్రొఫెషనల్స్ ఏం కాదు, కాకపోతే వండుతాం. కాకపోతే అదృష్టం బాగుండి సెట్ అయిపోతుంది. అలా ఫస్ట్ నేను ఐస్ క్రీమ్ అని చెప్తాను. దీన్ని ఆయన తీయగా కావాలంట మొత్తం. నూనె కారం ఉప్పు వేసి మంచిగా ఇట్లా ముక్కలా వాడితే తర్వాత మనం ఉల్లిగడ్డలు అవి వచ్చేవరకు తర్వాత దానికి పడుతుంది. ఏం పడుతుంది? ఈ కారం ఉప్పు. శాతపడి ఎత్తుండు, ముగ్గెత్తుండు. వాసన ఇందాక వస్తుంది. అది మరి అంతే, అందుకే మంచిగా ఉంటుంది. ఏం వాసన రాది ఇవేట్లేసుడు ఏమో నమిలుంచు. అన్నీ తర్వాత ఇప్పుడు నూనెలో వేసేటప్పుడు ఎత్తా. ఇప్పుడు మంచిగా కలుపుతున్నది. నమిలుంచు. అది నమిలే రొయ్యలు అయితే మ్యారినేట్ అయిపోయినాయి. మంచిగా గట్టి అయిపోయినాయి. మ్యాగ్నెట్ మంచిగా గట్టి అవుతుంది. ఇక ముక్కలకి మొత్తం మసాలాలు కారం ఉప్పు అన్ని పడతాయి. ఇప్పుడు ఇక వీళ్ళకి కోసుడే. ఇక ప్యాడీ అయిపోయిందారా నీది కాదు. వాడు 3 రోజులు కోసి తట్టుండు. నాకు స్టడీ చేయాలి.
గివే వద్దంట ఏదిరా ఇగో ఏం కాదు జోకర్ జోకర్ గారు ఎక్కున్నారు అవురా ఒకసారి టేస్ట్ జోకర్ అయ్యిండు. అది ఎట్లుంది చెప్పు నాకు ముక్కు మేకేరా నాకు ఎట్లుందిరా నాకు కారం ఉప్పు కారం ఇంకొంచెం పెడతావా అట్లా నాకు కొంచెం పెడతారా టైం లేదు ఎక్కువ తగ్గడక కానీ వేస్ట్గా నేనంటే 5 నిమిషాల్లో మా వండుతా చికెనే మన రొయ్యలు అరే నువ్వు కోసుకోరా ఇగో ఇగో రొయ్యలు ఫ్రీ అయ్యా 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 ఇగో పట్టు 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 బాబాయ్ వచ్చితే అడిగితే అడుగుదామంటే కాదు మనకి అంతకే అదృష్టం మనకి ఎందుకని అంటే మనకి ఏమైనా తెలియదట విద్య మంచిగా కల్పించిండు ఏముండగా ఉల్లిగడ్డ చేస్తాడు నాకు వెళ్తా మరి నేను ఏదో ఒకటి వేసిన మనకి ఆయన కూడా తెలియదు ఇవ్వై ఏం చేయాలి చెప్పు నాకు తెలియదు అయ్యా నేను ఎప్పుడు లేదు ఇది కుకింగ్ వీడియోలో చూసినా ఇప్పుడు రొయ్యలు అనుకుంటా ఆడుకో రొయ్యలు నువ్వు కూర కావాలి రొయ్య నువ్వు అవి టమాటా అన్ని కలపాలి అనుకుంటా ఏదో అనుయ్య అది అవుతుంది విజయనగరం ఏం చేయాలి షాక్ 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 నేను కొయ్యాలి మిరపకాయలు ఆల్మోస్ట్ అన్ని అయిపోయినట్టే ఒక కొత్తిమీర ఉంది అయిపోయిందా? పెట్టుకుంటే పిలువు ఇక అయిపోతుంది కొండుడే పక్కన కొండుడే ఇక పసుపు నాకు నీకు ఉండొస్తా చెప్పు దోలికి నీకు ఉండరా అయితే నేనే గెలుతా నాకు కూడా ఉండదు అయితే నేనే గెలుతా నేను సెకండ్ అవుతా చూద్దాం నాకు ఉండొస్తాయి చూద్దాం నేను కూడా వండుతా నేను కూడా వండుతా నేను తాజాడు కూడా వండుతాడు నేను వండా నువ్వు వండకపోతే పో నువ్వు ఇటువా నువ్వు ఇటువా నువ్వు అటువా బాగా కొత్తిమీర దాంట్లో మా సైడ్ వయ్యారి బామ్మ అంటారు ఇట్లా తెల్ల తెల్ల ఉంటుంది మన ఏది రౌండ్ సర్కిల్ మనం చేసినాం చూడు క్యాంపింగ్ ఓవర్ నైట్ మంట పెట్టి అది చేయలేదా ఓవర్ నైట్ క్యాంపింగ్ దాని పక్కన అన్ని చెట్లు ఉన్నాయి చూడు అవి వాళ్ళ మొత్తం ఇట్లా గబ్బు వాసన వస్తుంది పువ్వు పువ్వు పూసేది ఇలా 2-3 వచ్చినాయి వీళ్ళ దాంట్లో వచ్చాయి అనుకోర్రి కూర మొత్తం గబ్బు అవుతుంది ఏ రాలే చిన్నగా ఉంది గుండి చిన్నగా నాకు గినికి రావా నా గుండి నాకు వీడు అది నువ్వు తీసుకోవాలి రాలే అది నేను పెద్ద తీసుకున్నా అందుకే ఫస్టే వండిస్తారా నీకు చెప్తా నీకు ఎట్లున్నా ఎట్లున్నా చెప్తా నేను వద్దు వద్దు అన్నకే మేరకరా వండిస్తారా మంచిగా నాకు వస్తుంది నాకత్తా నాకు నాకినవుగా ఎంతమంది టేస్ట్ మస్తు ఉంది వాడు కలిపిన మళ్ళీ అట్లా పెట్టినావా వీళ్ళు ఏంటి వాడు నాకిండు అట్లా పెడుతున్నా ఇవన్నీ దాకానే టేస్ట్ టేస్ట్ చేసినట్టు కథమే ఇక నాన్న ఏం రాలేగా బాబాయ్ ఇలా ముంగడ వేసుకోవచ్చు ఇక ఇక చూడు ఇగో మీ సంసారం తీసుకోర్రి మీ సంసారం తీసుకోరు ఇట్లా ఆగమా కాకపోతే అన్ని రెడీగా వస్తాయి ముంగటికి ఏవి? ఆగమా అని చేసిర్రు ఇష్టం ఏం రెడీగా వచ్చినాయి నీకు అది కాదా ఇగో ఇవరా ఎంజాయ్ అరే 2 ముక్కలు ఇరా 2 ముక్కలు ఇరా 2 చెట్లు రెండు అంటే 2 నారా ఎందుకురా ఇట్లా 2 ఏమన్నా గవ్విరెండా మొత్తం చింపినా మరి ఏమన్నది గిత్తలేవురా ఈ ఆకులు ఎందుకో తర్వాత చెప్తా మీకు ఇగో గుర్తుపెట్టుకోండి ఇవి అది టేస్ట్ అయిపోయినాక మీద ఎత్తావు అంతే టేస్ట్ అయిపోయినాక టేస్ట్ అయిపోయినాక తిన్నాక ఏ అంత పోయినాక ఇక ఏదేమైనా తాజుగా గీడ ఎట్లా పోయినవురా గీడ అంటుతాదిరా అంటే ఇచ్చావు నువ్వే నేనే నటించినరా గీడ ఎట్లా పోతారా నువ్వే ఏంటిది ఇగో ఓల్రా. ఎవరాకన్నాడు ఇప్పుడు నువ్వు చల్ బాబాయ్ చూసినా బాబాయ్ ఎత్తా నేను పకోడీ అవుతుంది పకోడీ చిన్న పకోడా వెజ్ పకోడా కోడి ఇది చికెన్ పకోడీ పకోడీ దగ్గర కోడి ఎప్పుడు ఇక. ఖరాబ్ వేసాడు పూరా విద్య ఉండగానే అయితే జగ్గలిలో ఉమ్మరిస్తాలా నిన్ను వాళ్ళు ఏమన్నారు మరి నేను మిమ్మల్ని గెలకను గెలకకూరు అని చెప్పిన ఫస్ట్ నూనె ఎలా నీళ్ళు పోసి నీళ్ళలో గోలి వేయాలి ఫస్ట్ ఏంటి నాకు కూడా చెప్పయ్యా నీళ్ళు పోసి నీళ్ళు నూనె పోయాలి నూనె రా
ఫస్ట్ గ్యాస్ ముట్టేయాలి, నూనె పోసుడాట. గ్యాస్ ముంటే కాదు, ఫస్ట్ అయితే బొగన పెట్టాలి. బాగానే గ్యాస్ క్యాన్ పెట్టాలి. ఏదేమైనా ఆఖరి వరకు కూర కావాలి అంతే. అరే నువ్వు ఫ్రాన్స్ ఫ్రై అయ్యి నువ్వేం చెప్తావు? నేను ఉల్లిగడ్డ చేస్తావు గోలియకుండా, అట్లయితే జెల్ అవుతుంది. మీరు చేసుకోర్రి, మీరు చేసుకోర్రి. ఏంటిది? నేను ఇలా కూర్చుంటాయా? కూసో కూర్చో. నువ్వు మంచోనిరా, నువ్వు ట్రిప్ కాదు ఇక్కడ కింద కూర్చో. కుడుక చక్కెర కుడుక చక్కెర పట్టుకొచ్చి తాజానికి వస్తాం. ఇక మంచిగా తినుకుంటుండవు కుడుకరు చక్కెర. ఇగో జెల్లు మొత్తం లవంగాలు మిరపకాయలు అవి ఇవి అన్నీ గట్టి ఎత్తున మండు మడుతుంది కావచ్చు. మడితే టేస్ట్ రాదు, టేస్ట్ ఉండాలి మంచిగా. మనం ఉండే రకంగా మనం ఉండాలి. ఇంకా సరే అది మిర్చి చేస్తున్నాయి, మిర్చి 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 వాసన వస్తుంది. నేను ఉల్లిగడ్డలు ఉన్నాయి కదా, ఇవైతే నూనె ఎత్తుతుంది మొత్తం. అయిపోయి ఉల్లిగడ్డ లేగానే టేస్ట్ వేరే మారిపోతుంది. ఇప్పుడే సరే అబ్బా చిత్తుతుంది. అయిపోయింది పని, అయిపోయింది. నీళ్ళ పాలు నూనె ఎందుకు పోసావురా? ఇప్పటిదాకా నేను దంచుకున్నా ఉల్లిగడ్డలు ఇంకా. ఇగో బాబాయ్ అప్పుడు వేసిండు, ఇంకా ఉడకలే అది. నా ఇది ఉడరు ఇగో మొత్తం ఎప్పుడో ఉడికేనే గోలాలే గోల్నే ఎప్పుడో. ఏందిరయ్యా ఏం చెప్తానా? దంచునా నిన్ను దంచునా. చెప్తుడు ఇవాళ దంచుడు తెలియదు ఆరా ఎట్లా నాకు బాయిలో దుంకు బాయిలా వీళ్ళు పని చేయనియరు నాకు, ఒక్కడు కావాలి రాస్తా. మూత పెడదామంట, అయ్యో లోపల పోతుంది మూత. ఏం కాదు ఆ కింద ఉడుకుతుంది మంచిగా. వీళ్ళు కూడా అలాగే అవుతుంది. నాది ఒక్కనే పర్ఫెక్ట్ సెట్ అది, కాబట్టి తిరమర వేయాలి. రాదు అట్లా. ఈ గిన్నె గరమై మొత్తం ఇది కూడా గోలుతున్నాయి. వస్తున్నా సప్పుడు కాలుతుంది ఇది. వీడు భావానికి నూనె పోసిండు రత్తా ఉన్నాడు. ఎందుకురా వాడు ఇవాళ నేను ఏం చేసినో తెలియదు, అందుకే ఇడుతుండు. అందుకనే 2 దిక్కులో చూడాలి నువ్వు. నాకు తెలియదు అయ్యా. ఏదేమైనా తాజాడు మస్తు ఉంటాడు. అరే గెలిచేది నువ్వే రా. గచ్చేనే అంటే చేయగా ఒకట పోయి పో మరి కూర్చో. పచ్చి తీసుకో, పచ్చి తిని పెట్టిరా ఒకసారి అన్నది. ఇప్పుడు ఏం చేయాలి చెప్పు. ఇక మా అన్నడుతూ వేడి కూడా అలా పోయినా. నెక్స్ట్ ఏంటి? ఈ రొయ్యలకు ఏం చేయాలని తెలియదు. నూనె, మిరపకాయలు, ఉల్లిగడ్డలు, కొత్తిమీర, చెక్క, లవంగాలు, మిరియాలు. ఏంటి అవి? ఏ ఐటమ్స్ గోలుతున్నాయి ఇప్పుడు దాంట్లో ఉసుకే, చెట్టు, గడ్డి, పుట్ట, గడ్డి, స్టాండు, గల్కోల్సిన. ఇక పోయిన దాంట్లో టేబుల్, ఒక గంటె, ఒక ఉల్లిగడ్డ, ఒక నేను, మా తాతగారి తుప్పిళ్ళు. ఇంతకుముందు పచ్చసారే బట్ నూనె పోసిండ లాభం తుప్పిలు పడి ఇట్లా చిత్తుంది అంతా. అదే టేస్ట్ ఉంటుంది, అదే టేస్ట్ ఉంటుంది అంటే. దూరమనండి చెప్తున్నా ఫస్ట్. దూరమనండి గజేంద్ర నూనె గట్లున్నది నీళ్ళ లెక్క గంతగానం. నాకు భయమైంది. అబ్బో మనం ఫస్ట్ దానికి మ్యారినేట్ వేసినాం కాబట్టి కొంచెమే వేయాలి ఇప్పుడు అన్ని మసాలాలు. ఎందుకంటే ఉల్లిగడ్డలు టమాటాలు ఇట్లా పడ్డా నీకు కొంచెం వేసిన. ఫస్ట్ కొంచెం నా కుకింగ్ స్టార్ట్ అయింది. కొంచెం అబ్బా కమ్మవుతుంది వాసన. అబ్బా నాకు కూడా వస్తుంది. కారం బీరం అన్నీ వేసుడు అయిపోయింది. మంచిగా చిక్కటి గ్రేవీ. టమాటా చట్నీ, ఉప్పు 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 టమాటా చట్నీ ఎట్లా ఉంటుంది సేమ్ చట్నీ. 2 ముక్కలు మంచిగా ఉడకాలి కాబట్టి నీళ్ళు బందోబస్తు పోయాలి. బందోబస్తు ముక్కలు ఉడకదా అంతా నీ చేతాని. పిల్లలు కాదు ఈరోజు. లంగాలు లంగల
సరే ధనియాల పొడి నా ముక్కలు అయితే వేసేస్తున్నాను ఇప్పుడు ఇక ఈ నీళ్ళు పోసేసిన నీళ్ళలో ఉడుకుతాయి ఇక మంచిగా. మెంతుల పొడి చెక్కలు గిట్లా గిట్లా ఇక. Can't remember what I thought I wanted. Now it all has gone to waste, and this freedom just left me haunted. And all my 5 minutes అంతేనది కంప్లీట్ గానికి ఏం గంట గట్టి అయింది అది అజ్జా. అయిపోయినట్టే. ఫ్రై సూప్ ఎందుకు గట్టి ఉంటే మస్తు ఉంటుంది. సెట్ సూప్ ఉండాలి మంచిగా. ఇట్లా గదేం కదా ఉల్లిగడ్డలు మొత్తం మాడిపోయినాయి. అయ్యా కుడి అమ్మ వడ్డీ ఏంద్రా అది? బందేని స్టవ్ ఏదో నాకు చెప్తుర్రు చెప్పి ఆ గంటకేది అంత అయితే ఉంది. దీనికి మొత్తం మూత వేసేస్తే అదే పరుగుతుంది ఇక. మొత్తం చెడు వేసాడు దీన్ని గంటని అయిపోయింది కూడా కర్రీ చేస్తాడు వీడు. I thought it would be for the better, but I'm stuck. కొంచెం నూనె ఇగో నీకు ఏం కావాలి ఇప్పుడు ఇప్పుడు ఇవ్వదాకా బిజీగా ఉన్నా అని ఇప్పుడు ఇప్పుడు ఏం కావాలి సార్ మీకు ఏ విధంగా సహాయపడవు? నన్ను ఎత్తుకొని ఆందాకో ఎగిలాడు. సార్ చెప్పండి సార్. నన్ను ఎక్కువ సార్ ఎక్కువనా సార్ ఇంకేం కావాలి సార్? కారం కావాలా సార్? కారం అన్నీ తెచ్చిపెట్టి సార్ కారం సార్. ఇంకా మీకు ఏ విధంగా సహాయపడగలం సార్? ఒక పాట పాడు. నువ్వు వాడరా పాట. నువ్వు వాడు ఏమన్నా పాట చెప్తాన్నావా? బాగుని కట్టింది అంత కారం అక్కడ చూడ ఎట్లా మాడుతుందో. కారం కూడా మాడిపోతుంది. అన్ని కర్రే కావన్నారా? ఖచ్చితంగా కర్రే కావాలి. అదే బొగ్గు వాళ్ళ దగ్గర వేసుకుంటాను అన్ని. టేస్ట్ వస్తా అంటున్నా. ఏయ్ 3 సార్లు అనేది ఒకటే ముక్కెత్తున్నా. ముక్కుడు కదా ఇంకా ఉడకదే ఉడకొద్దు ఉడకదే మరి ఉడకొద్దు. ఇది నీది నాకు చూస్తావా? బంటి బంటే నీ ముక్కలేదురా నీకు. రాలేదు. కాలు ఎక్కువైంది చూడు. కాలు ఎక్కువేసాను నువ్వు. ఉడకలే ఇంకో ఉడకలే ఉడకలేస్తుంది. కుకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఈ అన్ని ప్లేట్లలో కొద్దిగా వేసి టేస్ట్ చూడనీకి. సో ఇవి గిన్నెలు ఎడైతున్నాం, ఈ డెకరేషన్ పెట్టినాయి, ప్లేట్లు వేసినాయి, ఈ ప్లేట్లు ఇడబెట్టినాం ముంగట. సో ఇప్పుడు ప్లేసులు చేంజ్ చేస్తున్నాం. ఫోన్ చేసే ముందు ఏంటిది టేస్ట్ చూస్తావా? ఫస్ట్ మేమేమే రివ్యూ చూసుకుంటున్నాం ఎట్లయిందని. రాజు తీసుకోరా. ఇగో నీది 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 మంచిగా తక్కువ భరించలేనమ్మో బాలు. కొంచెం గిన్నె మంచిగా ఏంది నీది? నాకు తెలిసి బాబాయ్కి వెళ్తాడు. మామూలు లేదా నీదిరా? ఒరే కానీ ఈ లెక్కన ఉంది కర్రగా. ఆవిడ ముక్కెత్తుండ ఎత్తుస్తావు. మొత్తం మాడు వాసన మంచిగా. చలో ప్లేసులు చేంజ్ చేద్దాం. బాబాయ్ ఇప్పుడు వీడికి వస్తాడు, అన్ని గీడికి వస్తాడు. ఫోన్ చేద్దామయ్యా. ఫోన్ అయితే ఎత్తున్నా ఇప్పుడు రానికి. ఏం చెప్తాడు? పండుగ బా అయిపోయింది. మీ టైం అయిపోయి 10 నిమిషాలు అవుతుంది. 10 నిమిషాలు అయిపోయింది. 10 నిమిషాలు అయిపోయి నువ్వు వస్తలేవని మేమేమే టేస్ట్ చేసినాం. వస్తున్నాం. చలో
వస్తుండు పండుకోలే అట్లే ఉంది మరి ముఖం. వీడియో చెక్ చేస్తున్నా. ఓ గడ ఎవరు వంటలు అవుతున్నాయి ఇప్పుడు వాళ్ళు కూడా వాళ్ళే పెట్టుకోరా వేరే వేరేనా ఇది నేను వండింది ఇది జర్రా టేస్ట్ అయితే టేస్ట్ కాదు ఫస్ట్ లుకింగ్ ఇదైతే సేమ్ ఇది ఒకసారి దగ్గరికి తీసుకో. ఇది సేమ్ ఎట్లుందంటే మటన్ కూర ఎక్కువ లుకింగ్. ఇది లుకింగ్ వైజ్ అయితే ఇది విన్నర్ మస్తు అనిపిస్తుంది. అదుతో వినబుద్ధి అవుతుంది. ఇది కూడా మంచిగా ఉంది టేస్ట్. ఇలా ఫస్ట్ విన్నర్ లుకింగ్లో ఇది, సెకండ్ ఇది థర్డ్ విన్నర్. ఇది రొయ్యల లెక్క అనిపించలేదు. ఓకే టేస్ట్ చేయన్నా చేసేయి. అబ్బా ఊర్లో వస్తున్నారా నీ అబ్బా. మొత్తం మటన్ చేపలు చేసాడు, నేను రొయ్యల్ని మటన్ చేసిన. అట్లా అంతే తేడా. నువ్వు అన్నావు అదే. చూద్దాం టేస్ట్ ఎట్లుంటుంది ఏం కదా అని చెప్పి ఫస్ట్ ఇది చేస్తున్నా. ఫస్ట్ లుకింగ్ వైజ్ మంచిగా ఉంది అది తిందాం. సూప్ అందించుకో. నువ్వే బాగా పోసిరా. ఉడకలే ముక్క. నెక్స్ట్ కౌసు కౌసు. అయితే నీదే అదే నాదే ముందు కోసం ఊకున్నా కదా. నాది కూడా ఉడకలే కావచ్చు. మొన్న చేపలు అంతే కదా మొత్తం కౌసు కౌసు కౌసా గట్ల ఉండవేంద్రా. అదే సెకండ్ వైజ్ లుకింగ్ చూస్తున్నా. మంచిగా ఉంది సూపు. ఇప్పుడు రొయ్య దీనికన్నా మంచిగా ఉంది. ఇంకోటి తింటున్నావు అంతా నచ్చింది ఆగు. గట్ల చేసిన నేను. అబ్బా అంటే అలా అలాగే ఒక రొయ్య తింటా. ఓకే డన్ మస్తుంది. మంచిగా వేసినావు. ఈ దాంట్లో రొయ్య మొత్తం కౌసు కౌసు ఉందిరా. గట్ల చేసినావేంద్రా మంచిగా ఉండాలి. ఇప్పటి వరకు టేస్ట్ చేసిన రెండిట్లల్లా ఇది వచ్చేసి మంచిగా ఉంది. నాది ఇది ఎవరన్నా కానీ నాదంటే నేనే అనుకుంటలేను కానీ ఇది మంచిగా ఉంది, ఇది మంచిగా లేదు. లాస్ట్ మటన్ మటన్ నా గొర్రెలు వస్తున్నాయి. రొయ్య మటన్. ఓకే బాగుంది. బాబాయ్ విన్నర్ మటన్. నేనే లూజర్ అనుకో. తినుడే కానీ చెప్పులేదేంది. ఇది ఇష్టం ఉంది. ఉప్పు బాగా అయింది అలా. నేను తింటా నాది. ఇక ఉప్పు తక్కువ వేసిన ఇప్పుడు. రెండు మ్యాక్సిమం క్లోజ్ ఉన్నాయి. కాకపోతే దేని బేస్ మీద విన్నర్స్ అనౌన్స్ చేస్తున్నాం అంటే ఉప్పు బేస్ మీద. అది కూర మంచిగానే ఉంది, కాకపోతే కొద్దిగా ఉప్పు ఎక్కువైంది. ఇది వచ్చేసి కొద్దిగా ఉప్పు తక్కువ ఉంది. బరాబర్ ఉంది, మొత్తం అన్ని మంచిగా ఉన్నాయి. అది కూడా సూప్ నాకు ఒకసారి. మంచిగా చేసిన నేను మంచిగా. ఓకే సో మొత్తానికి అయితే గాయస్ ఈ రొయ్యల కర్రీ మేకింగ్ ఛాలెంజ్ ఏదైతే పెట్టినామో మనం ఆ ఛాలెంజ్లో విన్నర్ వచ్చేసి ఇది, సెకండ్ వచ్చేసి ఇది, థర్డ్ వచ్చేసి ఇది. అర్ధగంట అవుతుంది చల్లగా అయింది. అది కౌస్ ఉన్నది మొత్తం. అది ఇప్పుడు అయిపోయింది. అది అయిపోడు ఎప్పుడు అయిపోయింది కానీ కౌస్ ఉన్నాయి రొయ్యలు. కౌస్ టేస్ట్ వస్తున్నాయి తింటేనే. సో దీన్ని చూడరే. అయ్యో వేరే రొయ్య తీసుకొని తిని చూడ. ఉడకనట్టున్నాయి నేను చెప్పిన అప్పుడే ఉడకలే. వస్తుంది మొత్తం టేస్ట్ ఇలాకేంచని. ఇల్లా ఎట్లుందంటే టేస్ట్ మంచిగా ఉంది. అది ఓకే ఉప్పు ఎక్కువ ఉంది. అది ఉప్పు ఎక్కువ ఉంది. ఇది మంచిగా ఉంది టేస్ట్. అది మాడింది అంతా మాగింది. అది ముసమైంది కా ఇప్పుడు ఏర్పడుతుంది ఉప్పు. సో మొత్తానికి గాయస్ ఈ ఛాలెంజ్ లో విన్నర్ తాజాగాడు. తాజా సాయంత్రం కొట్టిండు వాడు.
వాడు మాడగొట్టిన ఉల్లిగడ్డ టేస్ట్ మంచిగా ఉందా వండరాదు అనుకుంటే నేను చెప్పలేదా మస్తు వండుతారా అని ఎందుకు రా తాజ్ మంచిగా గుడ్ నైట్ దావత్ ఇక 2 కిలో మధ్యలో అంతలా గెలుస్తాడు మొన్న అలా గెలిచిండు లాస్ట్ ఛాలెంజ్ లో అయ్యాల మళ్ళీ ఇలా గెలిచిండు ఒడిలో వస్తున్నాయో సెట్ అయిందా ఉడికింది మంచిగా నేను జెన్యున్ రివ్యూ చెప్తా నాకు ఎవడు ఉండిందో తెలియదు అది తిన్నాకనే చెప్తా అది ఇష్టమైంది అది కూడా మంచిగానే ఉంది కాకపోతే కొద్దిగా ఉప్పు ఎక్కువ అయింది ఇది ఎట్లా అంటే కరెక్ట్ అన్ని బరాబర్ ఉన్నాయి ఇక ముక్కలు ఏమైంది రా ముక్కలు అయిపోయినాయి మంచి అంతా మంచిగా ఉంది మళ్ళీ ముక్కలు అన్నీ అయిపోయినాయి నేనే మళ్ళీ ఒక మెల్ల తింటున్నా ఒకటి నిమ్మకాయ వెండి ఇంకా తింటే మాత్రం ఇంకా ఫస్ట్ నిమ్మకాయ వేసిన ఫస్ట్ అలా వావ్ రాజుగా అమ్మాయి మళ్ళీ నూనె కూడా ఎక్కువైంది గంట నూనె సో మొత్తానికి ఇది ఈ రోజు ఛాలెంజ్ ఐ హోప్ మీ అందరికి నచ్చింది కావచ్చు ఆ స్పెషల్ ట్రిప్ ఏదైతే ఉందో అది ఎంత దూరమో కాదు 5 కిలోమీటర్లే అరే మొన్న ఎవడు గెలిచిందా ఛాలెంజ్ రా అదేంటి చేపల దాంట్లో కూరగా నాడు చెప్తాడు సో మొత్తానికి అయితే గాయస్ ఈ ఛాలెంజ్ లో గెలిచిన తాజ్ గారిని వచ్చేసి సాయంత్రం రాత్రి కాదు తోలుకొని అయితే పోతాం ఆ ట్రిప్కు ఎంజాయ్ చేస్తాడు సో వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి త్వరలో ఇంకో కొత్త వీడియో కలుద్దాం అప్పటి వరకు టేక్ కేర్ బాయ్ బాయ్.